హాయ్ అండి. ఓపెన్ ప్లాట్స్ మన విజయవాడ రాజధాని అమరావతి అయిన దగ్గర దిడుగు అనే గ్రామంలో ఇవి ఓపెన్ ప్లాట్స్ సిఆర్డిఏ అప్రూవల్తో నెంబర్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్తో ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు ఎక్కడైనా ల్యాండ్ పోలింగ్ దగ్గర వచ్చి 40,000 30,000 అలా అమ్ముతున్నారు. ల్యాండ్ పోలింగ్ దాటిన తర్వాత ఎక్కడ కూడా మినిమం 15,000 18,000 తక్కువ ఎక్కడా కూడా లేవండి. చాలామంది ఒక ఇల్లు కొనుక్కుందామని మొన్నటిదాకా అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రాజధానిలో ఒక 100 గజాలు 150 గజాలు బిట్టున్న చాలు, 3 సెంట్లు ఉన్న చాలు, 2 సెంట్లు ఉన్న చాలు అనుకుంటున్నారండి. మీకు అందుబాటు ధరల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి. కరెక్ట్గా మనకి టెంపుల్కి 5 కిలోమీటర్ల దూరంలో, కరెక్ట్గా ఔటర్ రింగ్ అంటే ఏదైతే ఓఆర్ఆర్ వస్తుందో దానికి 1 కిలోమీటర్ దూరంలో, 4-వే లైన్కి 100 మీటర్ల దూరంలో అచ్చంపేటలో, అక్కడంటే ఆ డెవలప్మెంట్ చెప్తున్నానండి. అచ్చంపేటలో సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది ఆ దగ్గరలో ఉందండి. కరెక్ట్గా అచ్చంపేటలో అక్కడికి లేఅవుట్కి చాలా నియర్ బై ఉంటుంది. అక్కడ కరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే ఈ సిఆర్డిఏ లేఅవుట్ రాజధానికి కరెక్ట్గా ఏదైతే మనకి మన ఎమ్మెల్యేలకి నెక్స్ట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసేసి 15 కిలోమీటర్లు వస్తుంది. మినిమం మీకు 10 to 20 lakhs మధ్యలో లో బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్కి కానీ మంచిగా కొనుక్కొని ముందుగా ఉంచుకోవచ్చు. రాబోయే 5 ఏళ్లలో 4 ఏళ్లలో డబుల్ అయిపోతుంది, త్రిబుల్ కూడా అవ్వచ్చు, 5 times కూడా మీకు పెరగవచ్చు అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ వచ్చేసి మనకి 10,000 పడుతుందండి. మీకు కావాలంటే చూసి ఇస్తామండి. 10,000 అనేది రేపు July 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు కావాలంటే కనుక డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. అది కూడా 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటేనే రెండండి. అలాగే అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ మామూలుగా చెప్తున్నాను చూడండి. దిడుగు దగ్గర నుంచి 1 కిలోమీటర్ల దగ్గరలో ఏదైతే మనకి ముత్తాయిపాలెం అని ఉంటుందండి. కరెక్ట్గా 1 కిలోమీటర్ వేరియేషను. మన కృష్ణానది బ్యారేజ్ మీద నుంచి కరెక్ట్గా అటువైపు చెవిటికల్లు, కంచెంచెర్ల దగ్గర చెవిటికల్లు ఉందో అది ఔటర్ రింగ్ వస్తుందండి. ఇది ప్రపోజల్ అని మాత్రమే కాదండి, ఆల్రెడీ ఇది ఓకే అయిపోయింది. తర్వాత వచ్చేసి అమరావతి టు అచ్చంపేట 4 లైన్ ఒకటి ఓకే అయిందండి. అలాగే లీలా గ్రూప్ కన్స్ట్రక్షన్ 5-star హోటల్స్, రెసార్ట్స్ అండ్ కృష్ణా రివర్ ఫ్రంట్ వాళ్ళు కూడా ఈ టూరిజం అనేది అమరావతి దగ్గర మన కృష్ణానది వైపు అచ్చంపేట వరకు, అంటే అమరావతి బుద్ధుడు విగ్రహం ఏదైతే ఉందో అక్కడ నుంచి అచ్చంపేట వరకు టూరిజం డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. ఈ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో 1,500 ఎకరాల్లో ఉందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ అది. తర్వాత అచ్చంపేట టు హైదరాబాద్ కూడా మనం వెళ్ళొచ్చు పులిచెంతల మీదుగా. అలాగే ధర్నకోట నుంచి సేమ్ అంటే అమరావతికి 5 కిలోమీటర్ ఉంటుంది, బస్ స్టాండ్కి వచ్చి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మనం వేసిన వెంచరు జస్ట్ 100 మీటర్ల దూరంలో లింగపాలెము, దిడుగు, ఇటు పెద్ద కొర్లపాడు అనే విలేజ్కి వెళ్తుందండి. దాదాపుగా మన వెంచర్ దాటిన తర్వాత 10-15 వెంచర్ల దాకా ఉన్నాయండి. అంతే. మీరు ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడేనండి మంచి అవకాశం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం 12వ తారీఖు ఉంది కాబట్టి మీరు ఎర్లీగా ఉంటే కనుక చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది 10,000 నుంచి 12,000 అవ్వచ్చు. ఇప్పుడు మనం అమ్మేది మాత్రం 9,000 8,500 అలా అమ్ముతున్నాము. ఇప్పుడు మీకు 10,000 అవడానికి ఈజీగా ఉంది. అంటే ఆల్మోస్ట్ మీకు 1,000 రూపాయలు 1,500 వేరియేషన్ ఇప్పుడే మీకు ఒక 1 మంత్లోనే కనపడుతుంది. ఆ సరౌండింగ్లన్నీ కూడా ఆల్మోస్ట్ రేటు అనేది హైక్ అయినాయండి. 1,000-2,000 పెంచి అమ్ముతున్నారు. నెక్స్ట్ మనకు ల్యాండ్ పోలింగ్లో అంతంత బడ్జెట్లు పెట్టి మనం కొనలేం కాబట్టి ల్యాండ్ పోలింగ్కి యువతల జస్ట్ 12 కిలోమీటర్ల వేరియేషన్స్లో మనం ఉంటున్నామండి. అందులో అమరావతి టెంపుల్ ఏదైతే ఉందో దానికి 5 కిలోమీటర్స్ వేరియేషన్లో ఉంటున్నాము, ఔటర్ రింగ్కి 1 కిలోమీటర్లో ఉంటున్నాము. మా ఛానల్ కనుక ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీరు తీసుకోకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలన్నా కూడా దీన్ని షేర్ చేయండి. మనం ఇది వచ్చేసి సిఆర్డిఏ లేఅవుట్ 2018, నెంబర్ కూడా 18. ఇది ఆల్రెడీ మనకి 5 years బ్యాక్, అంటే అంతకుముందు చంద్రబాబు గారు పరిపాలనించారు ఫస్ట్ అమరావతి ఏదైతే రాజధాని చేశారో ఆ టైంలో వచ్చిన లేఅవుట్ అండి. ఇప్పుడు మనకు సేల్ స్టార్ట్ అయింది. 5 ఏళ్ళు కూడా మనం సేల్ చేయలేదు. ఆల్రెడీ కూడా ప్లాట్లు చాలా స్పీడ్గా అయిపోతున్నవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి. డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది. మీకు కావాలన్నా కూడా సైట్ చూపిస్తాము. ఓకే అనుకుంటే కనుక మీకు పేమెంట్ తెచ్చుకోండి. నచ్చితే కనుక పేమెంట్ కట్టేసి రిజిస్ట్రేషన్ 15-20 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. లేఅవుట్ అండి, మిస్ అవ్వద్దు.
సిఆర్డిఏ లేఅవుట్ బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా లేదు. అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ చెప్పాను. మీరు కూడా గూగుల్ మ్యాప్లో అలా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనం రాజధానికి నియర్ బై ఉంటున్నాం కాబట్టి మీకు మంచి ఇన్వెస్ట్మెంటే అవుతుంది. తర్వాత టెంపుల్కి దగ్గరలో ఉంటున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి 4 లైన్కి కూడా మనం ఆల్మోస్ట్ 100 మీటర్ల వేరియేషన్లోనే ఉంటున్నామండి. మీరు గనక కావాలనుకున్న వాళ్ళు ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది దిడుగు విలేజ్ కింద వస్తుందండి. అమరావతి పల్నాడు డిస్టిక్ కింద వస్తుంది. మీకు ఆల్రెడీ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఫోన్ చేయొచ్చు. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి సిఆర్డిఏ లేఅవుట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.